తెలుగువారి ఇంట్లో శుభకార్యం అంటే మొదట గుర్తొచ్చేది విందు భోజనం. బిస్తరాకు నిండా సకల రుచులు ఉంటేనే ఆ పెళ్లికి ఒక నిండుదనం. కానీ ఇప్పుడు ఆ పెళ్లి భోజనంపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎక్కడో పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు మన ఊర్లో పెళ్లి మెనూను మార్చేస్తోంది. వాణిజ్య సిలిండర్ల కొరతతో తెలంగాణలో పెళ్లిల సందడికి బ్రేక్ పడింది. సిలిండర్లు మీరే తెచ్చుకోండి, లేదంటే మేం పెట్టిందే తినండి అంటూ క్యాటరింగ్ నిర్వాహకులు పెళ్లి వారికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. అసలు గ్యాస్ కొరతకు పెళ్లి భోజనానికి లింక్ ఏంటి? అంతర్జాతీయ రాజకీయాల్లో వచ్చే మార్పులు మన వంటింటి వరకు వస్తాయని ఎవరు ఊహించి ఉండరు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతింది. దీని ప్రభావం నేరుగా ఎల్పీజీ సరఫరాపై పడింది. ప్రస్తుతం తెలంగాణలో వాణిజ్య సిలిండర్లు అంటే కమర్షియల్ సిలిండర్స్ కొరత తీవ్రంగా ఉంది. ఏప్రిల్ 2వ వారం నుండి మే 10 వరకు తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ముహూర్తాలు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్లోనే ఈ వారం వేల జంటలు ఒక్కటి కాబోతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో వంటలు చేయడానికి సరిపడా గ్యాస్ సిలిండర్లు మార్కెట్లో దొరకడం లేదు. ఒకవేళ దొరికినా బ్లాక్ మార్కెట్లో ఒక్కో కమర్షియల్ సిలిండర్ ధర 3,000 దాటిపోతుంది. దీంతో క్యాటరింగ్ నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాటరర్లు ఒకటే చెబుతున్నారు, ముందుగా అనుకున్న మెనూ మొత్తం ఇవ్వడం సాధ్యం కాదు. ఎందుకంటే వేడివేడి దోశలు, పూరీలు, బొబ్బట్లు వేయాలంటే నిరంతరం గ్యాస్ స్టవ్ వెలుగుతూనే ఉండాలి. గ్యాస్ కొరత వల్ల ఇలాంటి లైఫ్ స్టాల్స్ అన్ని మూతపడుతున్నాయి. గత్యంతరం లేక క్యాటరింగ్ నిర్వాహకులు మళ్లీ పాతకాలం నాటి కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. కానీ ఇక్కడ మరో చిక్కు వచ్చి పడింది. గ్యాస్ కొరతను సాకుగా చూపి కట్టెలు, బొగ్గుల ధరలను కూడా వ్యాపారులు భారీగా పెంచేశారు. అటు గ్యాస్ లేక ఇటు కట్టెల ధర భరించలేక పెళ్లివారిపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. కొన్ని చోట్ల టీ, కాఫీలకు బదులు కేవలం కూల్ డ్రింక్స్ తోనే సరిపెడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 3 నెలల క్రితమే లక్షలు ఖర్చు చేసి ఫంక్షన్ హాల్లు, క్యాటరింగ్ బుక్ చేసుకున్న వారికి ఇప్పుడు క్యాటరింగ్ల సమాధానాలు మింగుడు పడటం లేదు. బోడుపల్లి నుండి హన్మకొండ వరకు ఎక్కడ చూసినా ఒక్కటే ఆవేదన. అడ్వాన్స్ తీసుకున్నప్పుడు లేని షరతులు ఇప్పుడు పెళ్లి గడువు దగ్గర పడ్డాక పెడుతుండటంతో తండ్రులు లబోదిబోమంటున్నారు. సిలిండర్లు మీరే తెచ్చుకోండి, లేదంటే మేము వండలేం అని క్యాటరర్లు తెగేసి చెబుతున్నారు. గట్టిగా అడిగితే కాంట్రాక్ట్ రద్దు చేసుకుంటామని బెదిరిస్తున్నారు. దీంతో ఎంతో ఆశగా కూతురు పెళ్లి ఘనంగా చేయాలనుకున్న వారు పరువు పోకూడదనే ఉద్దేశంతో మెనూ తగ్గించుకోవడమో లేదా అడిగినంత ఇచ్చుకోవడమో చేస్తున్నారు. యుద్ధం ఎక్కడో జరిగినా దాని వేడి మాత్రం ఇక్కడి సామాన్యుడి పొయ్యి వరకు తాకింది. ప్రభుత్వం జోక్యం చేసుకుని వాణిజ్య సిలిండర్ల సరఫరాను క్రమబద్ధీకరించకపోతే ఈ పెళ్లిళ్ల సీజన్లో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. ఆకాశాన్ని తాకుతున్న ధరలు, అందని సిలిండర్లు వెరసి ఈ వేసవి పెళ్లిళ్లు సామాన్యుడికి ఒక అగ్ని పరీక్షగా మారాయి.